హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ అండ్ ఎబ్సెట్ 2026 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th స్టాండర్డ్ బైపీసీ కోర్సు చదువుతూ ఉన్న స్టూడెంట్స్, అలాగే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఈ 2 ఎగ్జామినేషన్స్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ పార్ట్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీకు సుమారుగా ఏప్రిల్ మరియు మే నెలల్లో 2 ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లోగా మీకు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ పద్ధతిలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ టోటల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నుండి అడ్మిషన్ పొందేంత వరకు కంప్లీట్ గా ఒక సంవత్సరం పాటు ఈ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంది. అయితే చాలా మందికి కూడా ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ 2 ఎగ్జామినేషన్స్ ని బేస్ చేసుకొని ఎన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి, అలాగే స్టూడెంట్ కు వచ్చినటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని సుమారుగా ఏ కోర్స్ కి ఏ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. దీనికి సంబంధించి 2025 నీట్ అండ్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ డేటాని బేస్ చేసుకొని కొద్దిమంది స్టూడెంట్స్ ఈ కంప్లీట్ ప్రాసెస్ కి సంబంధించి గైడెన్స్ తీసుకోవడం జరిగింది. నేను గైడ్ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకొని ఏ కోర్సెస్ కి ఏ కాలేజ్ లో అడ్మిషన్ పొందారు, ఈ కంప్లీట్ డేటాని మీకు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నీట్ యూజీ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఎస్సీ నర్సింగ్ అండ్ వెటర్నరీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ మరియు తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఫార్మ్-డి, బి ఫార్మసీ, బయోటెక్నాలజీ, వెటర్నరీ, అగ్రికల్చర్ ఈ కోర్సెస్ లో మీకు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కేవలం నీట్ ఎగ్జామ్ స్కోరే కాదండి, నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకుని కూడా మీకు సీట్ పొందే అవకాశం లభిస్తుంది. అలాగే వెటర్నరీ అడ్మిషన్ కూడా నీట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఎబ్సెట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కేవలము ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ స్కోర్ ని బేస్ చేసుకుని బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ లో మీరు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అంటే ఈ 2 ఎగ్జామినేషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా, లేక ఈ 2 ఎగ్జామినేషన్స్ లో మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా, బీపీటీ అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ లో మీరు డైరెక్ట్ గా ఇంటర్ స్కోర్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. నన్ను 2025 ఈ కంప్లీట్ ప్రాసెస్ కు సంబంధించి గైడెన్స్ కోసం అప్రోచ్ అయినటువంటి స్టూడెంట్స్ 148 మంది స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ లో 111 మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా కాలేజెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే టోటల్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ పర్సెంటేజ్ వచ్చి 75% సక్సెస్ రేట్. అలాగే కేవలము నేను గైడ్ చేసి జాయిన్ అయినటువంటి స్టూడెంట్సే కాదండి, నా దగ్గర టెలిగ్రామ్ గ్రూప్ లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి సుమారుగా ఒక 300కి పైగా మంది స్టూడెంట్స్ కాలేజెస్ లో అడ్మిషన్ పొందారు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దాదాపుగా 21,000 మంది సబ్స్క్రైబర్స్ ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించిన వీడియోస్ ద్వారా హెల్ప్ పొందుతూ ఉన్నారు. సో తప్పకుండా మీ అందరికీ కూడా ఈ డేటా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 111 మంది ఎక్కడ జాయిన్ అయ్యారు, ఏ ఏ కోర్సెస్ కి ఏ కాలేజెస్ లో జాయిన్ అయ్యారు అనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాను. స్టూడెంట్స్ నేమ్ మాత్రం నేను డిస్ప్లే చేయటం లేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ కోటా అంటే ఏ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేసి జాయిన్ అయ్యారు, ఏ కోర్స్ కి జాయిన్ అయ్యారు, అలాగే ఏ కాలేజ్ లో ఆ కాలేజ్ కోడ్ ఇచ్చాను, అలాగే ఆ స్టూడెంట్స్ కి వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే నీట్ స్కోర్ ఎంత వచ్చింది, అలాగే ఆ స్టూడెంట్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటి, అలాగే రీజియన్ ఆర్ స్టేట్ ఇవి కూడా మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అని నేను కలర్ కోడ్ కూడా ఇచ్చాను. ఆల్ ఇండియా కోటాకి ఎల్లో కలర్ ఇచ్చాను. అలాగే కన్వీనర్ కోటాకి సిక్యూ అంటే కన్వీనర్ కోటా, దానికి గ్రీన్ కలర్ ఇచ్చాను. సో కలర్ కోడ్ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంబీబీఎస్ ఎయిమ్స్ మంగళగిరిలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్, అలాగే కేఎంసి కర్నూలు అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే జిప్మర్ కరైకల్లో జాయిన్ అయ్యారు. అలాగే ఏఎంసివి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ. ఇలా కాలేజ్ కోడ్స్ కూడా మీకు అంటే ప్రీవియస్ కౌన్సిలింగ్ వీడియోస్ మీరు ఒకసారి చూస్తే ఈ కాలేజ్ కోడ్స్ ఈజీగా అర్థమవుతాయి. ప్రతి ఒక్కటి చదవాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చదవటం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్ అంటే మీకు నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కోర్ కార్డ్ లో కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. నీట్ స్కోరు 605 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్, ఎయిమ్స్ మంగళగిరిలో జాయిన్ అయినటువంటి హైయెస్ట్ మార్క్స్ కలిగినటువంటి స్టూడెంట్ నేను గైడ్ చేసిన స్టూడెంట్స్ లో. అలాగే ఇక్కడ మీకు కేటగిరీ ఇచ్చాను, స్టేట్ కూడా మెన్షన్ చేశాను. ఏపీఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అని అర్థం. ఎంత స్కోర్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ స్టూడెంట్
ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారనేది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇచ్చాను. అంటే కన్వీనర్ కోటా ద్వారానే అందరికీ సీట్స్ వస్తాయని లేదు. బి కేటగిరీ రావచ్చు, కొద్దిమందికి సి కేటగిరీ కూడా రావచ్చు. చాలా వరకు కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీలోనే నా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సి కేటగిరీలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే ఎన్ఆర్ఐ కేటగిరీలో నా ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే ఇంతవరకు 57 నెంబర్ వరకు నేను ఏపీ స్టేట్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క డేటాని ఇచ్చాను. అలాగే ఇక్కడ 58వ నెంబర్ నుండి చూసినట్లయితే తెలంగాణ స్టేట్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ నా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎయిమ్స్ భువనేశ్వర్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. అలాగే ఎయిమ్స్ మంగళగిరి, అలాగే ఈఎస్ఐసి వారణాసి, ఈఏఎంక్యూ అంటే కర్ణాటక మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్. అలాగే 79వ నెంబర్ నుండి ఆంధ్ర బీడీఎస్ కోర్స్ కి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చాను. ఆల్ ఇండియా కోటా టీఎస్ అని ఇచ్చాను. అంటే అంటే తెలంగాణ స్టేట్ లో ఆయుష్ కోర్సు అడ్మిషన్ ప్రాసెస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. అలాగే ఏపీ స్టేట్ లో కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆయుష్ కోర్స్ కు జరుగుతుంది. దాని ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ అడ్మిషన్ పొందారు అనేది ఇచ్చాను. అలాగే కర్ణాటక స్టేట్ లో ఆయుష్ కోర్సు అడ్మిషన్ కి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క డేటా ఇచ్చాను. ఏపీ మరియు తెలంగాణ ఎఫ్సెట్ స్కోర్స్ ని బేస్ చేసుకుని అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, వెటర్నరీ, ఫార్మ్ డి, బి ఫార్మసీ, అలాగే ఇంటర్మీడియట్ స్కోర్ ని బేస్ చేసుకుని ఎలైడ్ హెల్త్ సైన్సెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ డేటాని ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఒకసారి మీరు ఈ డేటాను స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలి అంటే ఈ టోటల్ డేటా మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే జనరల్ గా మేము ఒక కౌన్సిలింగ్ కి సంబంధించి ఒక రౌండ్ కి సంబంధించి మాత్రమే కట్ ఆఫ్ ఇస్తూ ఉంటాము. అలా కాకుండా ఇక్కడ నేను అన్ని కౌన్సిలింగ్స్ కి, అన్ని కోర్సెస్ కి కలిపి అన్ని కేటగిరీస్, అన్ని కౌన్సిలింగ్స్, అన్ని కేటగిరీస్ స్టూడెంట్స్, అలాగే అన్ని కాలేజెస్ కలిపి నేను ఇక్కడ ఇచ్చాను. కాబట్టి మీకు తప్పకుండా ఈ డేటా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. నా ద్వారా అడ్మిషన్ పొందినటువంటి ఈ 111 మంది స్టూడెంట్స్ ని కూడా బ్లెస్ చేస్తూ, విష్ చేస్తూ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరైతే ఈ సంవత్సరం 2026-27 అడ్మిషన్ ప్రాసెస్ కోసం పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీకు నా యొక్క గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.